కరివేపాకు, ఇందులో మీకు దగ్గర ఏమేమి ఐటమ్స్ కాయగూరలు ఉన్నాయో అవన్నీ వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి అయితే సొరకాయ, టమాటో, బెండకాయ, ములక్కాడ, వంకాయ వేసేద్దామండి. వేసుకుందాం నూనెలో. మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకుందామండి. ఇప్పుడు ములక్కాయలు, బెండకాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కలుపుకుందామండి ఒకసారి. ఇది ఇది చాలామంది ఉడకపెట్టి పప్పులో వేస్తారండి. అలా అయితే చప్పగా ఉంటుంది సాంబార్, ఇలా అనుకోండి టేస్ట్గా ఉంటుంది. ఈ పద్ధతులు కూడా ట్రై చేయించండి. మూత పెట్టుకుందామండి. చూద్దామండి మగ్గినవి. ఇంకా కొంచెం మగ్గితే ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందామండి. బాగా మగ్గుతాయి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. పెట్టుకున్న పప్పు వేసుకుందామండి. ఇందులో చింతపండు గుజ్జు తీసుకున్న వాటర్ వేసుకుందామండి. ఇందులో తగినంత వాటర్ పోసుకుందాం. ఇందులో తగినంత ఉప్పు అండి, పసుపు, కారం, గరం మసాలా, సాంబార్ పౌడర్ అంటే మానేసి గరం మసాలా అన్నాను, సాంబార్ పౌడర్ వేస్తారండి. ఇప్పుడు మరిగించుకుందాం బాగానే. కొత్తిమీర అయిపోయిందండి, నా దగ్గర కొంచెమే ఉంది, అదే వేస్తాను. ఓకే అండి, మరిగించుకుందాం అండి. తాలింపు వేసుకుందాం. సాంబార్కి ఆయిల్ పోస్తున్నాను. ఇందాక అది ముక్కలు తాలింపు అండి, అది ఇప్పుడు సాంబార్ తాలింపు. ఇది జీలకర్ర అర స్పూన్ వేసానండి. ఇందాక వేసుకున్నాం కదా అని. ఆవాలు ఒక అర స్పూను, వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. సాంబార్కి ఇంగువ చాలా రుచి కదా, ఇంగువ కంపల్సరీ.
తాలింపు వేసేసుకుందామండి పోపులో సాంబార్లో. ఓకే అండి, మన సాంబార్ రెడీ. పొగలు కక్కుతూ ఉంది కదండి, సాంబార్ రెడీ. ఓకే అండి, బాయ్. నేను చేసినట్టుగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.